30 ఏళ్ల ట్రాక్ రికార్డ్, 95% సక్సెస్ రేట్. వేణుస్వామి రియల్ ఆస్ట్రాలజర్. వేణుస్వామి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖుల జాతకాలను ఈయన లైవ్లోనే విశ్లేషిస్తారు. ఆయన చెప్పినవి 95% సక్సెస్ కూడా అవుతాయి. నాగ చైతన్య, అఖిల్, ప్రభాస్, ఇతర నటీనటుల విషయాల్లో వేణుస్వామి ప్రిడిక్షన్స్ నిజమయ్యాయి. అప్పటి నుంచి ఆయనకి మంచి పేరు వచ్చింది. జానకి వేణుస్వామి ఇయర్స్లో జాతకాలు చెప్పడం ప్రారంభించలేదు. ఆయన 30 ఏళ్లుగా ఈ రంగంలోనే ఉన్నారు. వేణుస్వామి చాలా సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. ఆయన మంచి ముహూర్తాలు పెడతారనే పేరు ఇండస్ట్రీలో బాగా బలపడింది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా ప్రారంభించాలంటే ఆయననే పూజలకు పిలుస్తారు. ముహూర్తాలు అతనితోనే పెట్టిస్తారు. మొన్నీ మధ్య ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆశు రెడ్డి కూడా తన ఇంట్లో శుభకార్యానికి వేణుస్వామినే పిలిచింది. ఆయనకు ఇప్పటికీ విలువ ఉందని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. చాలామంది జ్యోతిష్యులు తమ చెప్పిన జాతకాలు నిజమవుతాయని ధైర్యంగా చెప్పలేరు, కానీ వేణుస్వామి మాత్రం లైవ్లోనే జాతకాలను చెప్పిస్తూ అవి జరుగుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. అది ఆయన ధైర్యానికి, ఆయన నేర్చుకున్న విద్యపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఆస్ట్రాలజీలపై వేణుస్వామి మంచి పట్టు సాధించారు. ఆ విద్య ఆధారంగానే పలువురు జాతకాలను విశ్లేషిస్తున్నారు. అవి నిజం కూడా అవుతున్నాయి. బహిరంగంగా ఇలాంటి రియల్ ప్రిడిక్షన్స్ చేసింది ఓన్లీ వేణుస్వామి మాత్రమే. అందుకే ఆయనను రియల్ ఆస్ట్రాలజర్ అని అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఆయన మొదట్లో నేను జ్యోతిష్యాన్ని నమ్ముకున్నాను, జ్యోతిష్యమే చెప్తాను అని అన్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నారు. ఎంతమంది ట్రోల్ చేసినా వాటిని పట్టించుకోకుండా తాను నమ్మిన విద్య ప్రకారం అంచనాలను వినిపిస్తున్నారు. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం అబద్ధం అయింది. ఆ తర్వాత తాను సినీ సెలబ్రిటీలు, రాజకీయవేత్తల గురించి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పను అని ఒక ప్రకటన చేశారు. సామాన్యుల జాతకాలు మాత్రం చెబుతానని మాటిచ్చారు. అలా విషయాల్లో ఈయన జాతకాలు నిజమయ్యాయి. కాబట్టి సామాన్యులు ఇతని వద్ద జాతకాలు చూపించుకోవడానికి ట్రై చేయవచ్చు.